కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణలో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేపట్టిన శాటిలైట్ సర్వే లోపం వల్ల రైతుల యొక్క సర్వే నంబర్లలో అవకతవకలు జరిగినాయి. కాబట్టి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ దేశానికి అన్నం పెట్టిన రైతులు ఈరోజు జయమ్మ చెరువులో కట్టే పంప్ హౌస్ కొరకు ఏదైతే భూములు పోతున్నాయో అక్కడ ఆ రైతులు పాస్బుక్లు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మంచిది కాదు. త్వరలో తప్పకుండా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ చొరవ తీసుకొని, స్థానిక నాయకులు చొరవ తీసుకొని ఈ యొక్క సమస్య ఎక్కడ జరిగింది, దీని లోటుపాట్లు ఏందో తెలుసుకొని రైతులకు ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పేసి ఈ వీడియో ముఖంగా కోరడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఈ జయమ్మ చెరువు భూసేకరణకు సంబంధం లేకుండా ఎక్కడో 3 కిలోమీటర్ దూరంలో ఉన్న భూములు కూడా జయమ్మ చెరువు భూసేకరణలో పోతున్నట్టు శాటిలైట్ సర్వే లోపం వల్ల ఇక్కడున్న రైతుల భూములు అక్కడున్నాయని, అక్కడున్న రైతుల భూములు ఇక్కడున్నాయని, ఇక్కడున్న భూములకు కాస్తుదారుడు వేరేవాడని, అక్కడున్న భూములకు కాస్తుదారుడు వేరేవాళ్ళని కొంతమంది రైతుల మధ్య గొడవలైనవి. ఇలాంటి గొడవలు రాకుండా రైతుల మధ్యనే చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వం ఏదైతే శాటిలైట్ సర్వే లోపం జరిగిందో దాన్ని రెవెన్యూ అధికారులు తప్పకుండా దాన్ని సరిదిద్దాలి. ఈరోజు 3 కిలోమీటర్ దూరంలో ఉన్న భూ యజమానులకు కోర్టు నుంచి నోటీస్ వచ్చినందుకు వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట నుంచి హైదరాబాద్ కోర్టు CCLA దగ్గరకు వచ్చి మళ్ళీ వాళ్ళు డేట్ ఇస్తే మళ్ళీ ఊరికెళ్ళి మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు రైతులు హైదరాబాద్కు వచ్చి ఇలా అప్ అండ్ డౌన్ చేయడం ద్వారా రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి ప్రాబ్లంకి చెక్ పెట్టి స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపించి ఎవరు భూములు పోతున్నాయో వాళ్ళకే నష్టపరిహారం ఇచ్చి, ఎవరు భూములైతే ఉన్నాయో, ఎవరు భూములైతే అప్పట్లో ఇందిరమ్మ భూ పథకం కింద దళితులకు కొంతమందికి భూములు ఇచ్చిన మాట వాస్తవం. ఈరోజు ప్రాపర్ డాక్యుమెంట్ లేవనో అవి లేవనే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రాపర్గా మీరు సర్వే నిర్వహించి భూమి పోతున్న రైతులకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఇంత చెప్తున్నా అంటే ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల తాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది అని చెప్పేసి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక తెలుస్తుంది. కానీ ఇంత మంచి కార్యక్రమానికి భూమి ఇచ్చిన రైతులకు ఆ కాలువలో పారే మొదటి నీళ్ళ చుక్కతోటి వాళ్ళ పాదాలని కడగాలి తప్ప వాళ్ళ కన్నీళ్ళు కింద పడకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు, స్థానిక నాయకులకు ఈ వీడియో ముఖంగా కోరుకుంటా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో రైతులు ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, డేట్ టు డేట్ వైజ్గా ఐ న్యూస్ రైతుల తరపున నిలబడి ప్రజలకు, ప్రభుత్వ అధికారుల దృష్టిలోకి తీసుకెళ్తుంది. కాబట్టి నారాయణపేటలో ఐ న్యూస్కి కానీ, నారాయణపేట రిపోర్టర్ ఐ న్యూస్ మోహన్ రాజ్ అన్న గారికి కానీ ఈ రైతుల తరపున ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నందుకు వారికి ఈ వీడియో ముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.